అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది మామూలు ప్రయాణం కాదు, ఏకంగా 350 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. భూమి మీద మొట్టమొదటి జీవి ఎలా పుట్టింది, అక్కడ నుంచి ఈరోజు మనం ఇక్కడ ఎలా ఉన్నాం, ఈ మొత్తం కథను వివరంగా తెలుసుకున్నాం. అసలు మనం ఎక్కడ్నుంచి వచ్చాం, మన కథ ఎక్కడ మొదలయింది? ఈ ప్రశ్నలు మనందర్నీ ఎప్పుడూ తొలిచేస్తూనే ఉంటాయి కదా. సరే, ఈరోజు ఈ ప్రాథమిక ప్రశ్నలతోనే మన అన్వేషణను మొదలుపెడదాం. మరి ఈ 350 కోట్ల సంవత్సరాల కథని అర్థం చేసుకోవడానికి దాన్ని మనమొక 6 భాగాలుగా చూద్దాం. ముందుగా జీవం ఎలా పుట్టింది, ఆ తర్వాత మన భూమికి ఆక్సిజన్ ఎలా వచ్చింది, డైనోసార్ల తర్వాత ఏమైంది, మనం 2 కాళ్ల మీద నడవడం ఎలా మొదలుపెట్టాం, ఆధునిక మానవులుగా ఎలా మారాం, చివరిగా మన పరిణామం ఇంకా కొనసాగుతోందా లేదా, ఇలా ఒక్కో అడుగు ముందుకెళ్దాం. సరే, ఇంక మన టైం మెషీన్లో ప్రయాణం మొదలు పెడదాం. మన మొదటి స్టాప్ భూమి పుట్టిన కొత్తల్లో అప్పటి అల్లకల్లోలంగా ఉన్న సముద్రాల దగ్గర. ఒకసారి ఊహించుకోండి, 350 కోట్ల సంవత్సరాల క్రితం అంటే భూమి ఏర్పడిన తర్వాత దాదాపు 100 కోట్ల సంవత్సరాలకు అప్పుడే జీవానికి మొదటి బీజం పడింది. శాస్త్రవేత్తలు ఈ మొట్టమొదటి జీవికి ఒక పేరు పెట్టారు. అదే లూకా, అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్. దీని అర్థమేంటంటే ఈరోజు భూమిమీద ఉన్న ప్రతి జీవి, అంటే మనం, చెట్లు, చీమలు, తిమింగలాలు, ఇలా అన్నీ ఈ ఒక్క చిన్న కణం నుంచే వచ్చాయనమాట. ఆ తర్వాత ఈ లూకా నుంచే ఆర్కియా, బ్యాక్టీరియా అనే 2 పెద్ద గ్రూపులుగా జీవం విడిపోయింది. సరే, జీవం పుట్టింది, కాని ఆ తర్వాత జరిగినొక సంఘటన మన గ్రహం రూపురేఖలనే మార్చేసింది. అదేంటో చూద్దాం. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. 350 కోట్ల సంవత్సరాల క్రితం మొదటి కణం ఏర్పడింది. కాని ఆ తర్వాత దాదాపు 100 కోట్ల సంవత్సరాలకు సైనోబాక్టీరియా వచ్చింది. అక్కడినుంచి మనం చూసే పెద్ద జంతువులు రావడానికి ఇంకో 200 కోట్ల సంవత్సరాలు పట్టింది. అంటే చాలా కాలంపాటు భూమిని ఏలింది కేవలం సూక్ష్మజీవులే. పరిణామం అనేది ఎంత నెమ్మదైన ప్రాసెసో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందులో హీరో ఎవరంటే సయనోబాక్టీరియా. ఇవి చాలా చిన్నవి, కానీ చేసిన పని మాత్రం చాలా పెద్దది. అవి ఏం చేశాయంటే సూర్యరశ్మిని వాడుకొని బతకడం నేర్చుకున్నాయి. ఈ ప్రాసెస్లో వాటికి అవసరం లేని ఒక వ్యర్థాన్ని బయటకు వదిలేశాయి. అదే ఆక్సిజన్. లక్షల సంవత్సరాల పాటు అవి వదిలిన ఆక్సిజన్ భూమి వాతావరణాన్ని నింపేసింది. ఈ ఆక్సిజన్ వల్లే మనలాంటి పెద్ద సంక్లిష్టమైన జీవులు బతకడానికి అవకాశం దొరికింది. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. భూమి మీద పెద్ద పెద్ద డైనోసార్లు తిరుగుతున్న కాలానికి. కాని ఒకే ఒక్క రోజులో అంతా మారిపోయింది. అది జరిగింది సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం. ఒక భారీ గ్రహశకలం ఆకాశం నుంచి దూసుకొచ్చి భూమిని ఢీకొట్టింది. ఆ దెబ్బకి డైనోసార్ల యుగం ముగిసిపోయింది. ఒక కథం ముగిస్తేనే కదా ఇంకో కథ మొదలయ్యేది. డైనోసార్ల లాంటి పెద్ద జంతువులు అంతరించిపోవటంతో అప్పటివరకు వాటికి భయపడి రంధ్రాల్లో దాక్కుని బతుకుతున్న చిన్న చిన్న ఎలుకల్లాంటి క్షీరదాలకు, అంటే మన పూర్వీకులకు లైన్ క్లియర్ అయింది. ఇక ఆ ఖాళీ ప్రపంచాన్ని ఏలడానికి అవి బయటకొచ్చాయి. సరే, క్షీరదాలు భూమిని ఏలడం మొదలుపెట్టాయి. వాటిలోంచే ప్రైమేట్స్, అంటే కోతుల్లాంటి జీవులు వచ్చాయి. కాని వాతావరణం ఊరికే ఉంటుందా? అది మళ్లీ మారింది. ఆ మార్పే మనల్ని, మనుషుల్ని చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. అసలు ఏం జరిగిందంటే ఆఫ్రికాలో వాతావరణం మారి అడవులు తగ్గిపోయాయి. చెట్లమీద బతికే మన పూర్వీకులకు ఆహారం కోసం కిందకి దిగి విశాలమైన గడ్డి మైదానాల్లోకి వెళ్ళక తప్పలేదు. చెట్లమీద 4 కాళ్లతో తిరిగినట్టు అక్కడ కుదరదు గదా. దూరంగా ఉన్న శత్రువుల్ని చూడాలన్నా, చేతులతో పనులు చేసుకోవాలన్నా 2 కాళ్ల మీద నిలబడటం అవసరమైంది. ఇదే మన కథలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్, మానవులుగా మారడానికి మనం వేసిన మొదటి అడుగు. ఇలా 2 కాళ్ల మీద నడవటం మొదలుపెట్టిన తర్వాత మన వంశం, అంటే హోమినిడ్స్, చాలా దశలు దాటింది. సాహెలాంథ్రోపస్, ఆర్డిపిథెకస్, ఆస్ట్రేలోపిథెకస్, ఇలా రకరకాల జాతులు వచ్చాయి పోయాయి. చివరికి ఈ క్రమంలోనే హోమోజాతి మొదలైంది. మనందరం ఈ హోమోజాతికి చెందినవాళ్లమే. దాదాపు 30 లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రాలోపిథేకస్ ఒక అద్భుతమైన పనిచేసింది. రాళ్లను
పనిముట్లుగా వాడటం మొదలుపెట్టింది. దీనివల్ల మాంసం తినడం తేలికైంది, ఎక్కువ ప్రోటీనున్న ఆహారం దొరకడంతో మెదడు సైజ్ పెరగడం స్టార్టైంది. పెద్ద మెదడుతో ఇంకా మంచి పనిముట్లు, మంచి పనిముట్లతో ఇంకా మంచి ఆహారం, ఇది ఒక సైకిల్లాగా మనల్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళింది. మెదడు పెరుగుతోంది, పనిముట్లు మెరుగవుతున్నాయి. ఇక హోమో జాతి మన కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన హోమో ఎరెక్టస్ ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే వాళ్ళు నిప్పును కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఆహారాన్ని వండుకొని తినడం వల్ల జీర్ణం చేసుకోవడం తేలికైంది, మెదడుకి ఇంకా ఎక్కువ శక్తి దొరికింది. నిప్పుతో చలినుంచి, క్రూరమృగాల నుంచి రక్షణ దొరికింది. అందరూ ఒకచోట చేరి కూర్చోవడానికి ఒక వెలుగు, ఒక కేంద్రం దొరికింది. అయితే ఆ టైంలో మనం ఒంటరిగా లేము. మనకు దగ్గరి బంధువులలాంటి నియాండర్థాల్స్ కూడా ఉన్నారు. వాళ్ళో మనలాగే తెలివైన వాళ్లే, పనిముట్లు వాడారు. ఇద్దరం దాదాపు ఒకే సమయంలోనే పరిణామం చెందాం. కానీ మన జాతికి, అంటే హోమోసేపియన్స్కి ఒక సూపర్ పవర్ వచ్చింది. అదే సంక్లిష్టమైన భాష. మన ఆలోచనల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం, ప్లాన్స్ వేసుకోవడం, కథలు చెప్పుకోవడం. ఈ శక్తి మనల్ని వాళ్లకంటే ఒక అడుగు ముందు నిలబెట్టింది. తరువాత వచ్చిన మంచు యుగం ఇద్దరికీ ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. మారుతున్న వాతావరణానికి, ఆహారం కోసం పోటీకి తట్టుకోలేక నియాండర్థల్స్ నెమ్మదిగా అంతరించిపోయారు. సుమారు 40,000 సంవత్సరాల క్రితం వాళ్ల కథ ముగిసిపోయింది. ఇక ఈ భూమి మీద మిగిలింది ఒకే ఒక్క మానవజాతి, మన హోమోసేపియన్స్. సరే, మనం ఒంటరిగా మిగిలాం, భూమి మీద ఏకైక మానవజాతిగా నిల్చాం. మరి ఇక్కడ్నించి మన కథ ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. నాగరికత ఎలా మొదలైంది? మన పరిణామం ఆగిపోయిందా? మంచు యుగం ముగిసాక సుమారు 6,000 సంవత్సరాల క్రితం మనం వ్యవసాయం కనిపెట్టాం. ఇది ఇంకో పెద్ద విప్లవం. రోజూ ఆహారం కోసం వేటాడాల్సిన పని తప్పింది. ఒకే చోట స్థిరపడటం మొదలుపెట్టాం. దీనివల్ల మనకు ఖాళీ సమయం దొరికింది. ఆ టైంలోనే మనం సంస్కృతి, కళలు, సైన్స్ ఇలాంటివన్నీ సృష్టించడం మొదలుపెట్టాం. నాగరికతకు పునాదులు పడింది అప్పుడే. ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికి వద్దాం. అసలు భూమి మీద జీవం ఎలా పుట్టింది? ఒక ఆసక్తికరమైన థియరీ ఏంటంటే, జీవానికి కావలసిన మూలపదార్థాలు అంటే అమినో యాసిడ్స్ భూమి మీద తయారవ్వలేదట. సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం ఎన్నో గ్రహశకరాలు భూమిని ఢీకొట్టినప్పుడు వాటితో పాటు ఇక్కడికి వచ్చాయట. అంటే మన కథ ఈ భూమి మీద మొదలవక ముందే విశ్వంలో ఎక్కడో మొదలైందేమో. చాలామంది ఏమనుకుంటారంటే, కోతినుంచి మనిషొచ్చేశాడు, ఇక పరిణామం ఆగిపోయింది అని. కాని అది నిజం కాదు. పరిణామం అనేది ఎప్పుడూ ఆగదు. అది చాలా నెమ్మలిగా, నిరంతరం జరిగే ప్రక్రియ. మన గోళ్లు పెరగడం లాంటి చిన్న మార్పులే కాదు, మన జాతి మొత్తం ఇప్పటికీ మెల్లమెల్లగా మారుతూనే ఉంది, ఎవరికి తెలియకుండానే. సో 350 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మనది. ఒక చిన్న కణం నుంచి మొదలై ఇక్కడిదాకా వచ్చాం. మరిప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ అంతులేని పరిణామం కథలో మనం కేవలం ఒక పేజీ మాత్రమే. తర్వాతి పేజీని మనమే రాయాలి. ఎలా రాస్తాం అనేది మన చేతుల్లోనే ఉంది.